మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. సరే ఇక మనం కట్నం గురించి మాట్లాడుకుందాం. మాకు 25 లక్షలు అలాగే ఒక కార్ కావాలి అంటుంది. ఇద్దరూ షాక్ అవుతారు. కాని అంత డబ్బులు ఇవ్వాలంటే నా ప్రాపర్టీ మొత్తం అమ్మాలి అంటాడు. నా కొడుకు ఎక్కడ పని చేస్తాడో తెలుసా? కలెక్టర్ ఆఫీస్లో. జీతం కంటే పక్కన వచ్చే డబ్బులే ఎక్కువ అంటుంది. మీరు కలెక్టర్ ఆఫీస్లో పని చేస్తారా అని పెళ్లి కూతురు అంటే, అవును, ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు అవ్వాలి అంటాడు. మరి మీ కలెక్టర్ గారి పేరు ఏంటి అంటుంది. బిందు ప్రియ మేడం గారు అంటాడు. మరి ఇప్పుడు పెళ్లి చూపులకి వచ్చిన అమ్మాయి పేరు ఏంటి అంటుంది. అంటే మీరు అని తడబడుతుంటే, నేనే ఆ బిందు ప్రియని, త్వరలో ఛార్జ్ తీసుకునే కలెక్టర్ని అంటుంది. ఇద్దరూ షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, మీలో ఎంతమంది నిజంగా కట్నం మీద ఆశతో ఉండట్లేదో వాళ్ళు వీడియోకి లైక్ చేసి, మీ ఇంట్లో ఆడపిల్లకి కట్నం ఇస్తారో లేదో కామెంట్ పెట్టండి. చూద్దాం మన దేశంలో ఇంకా ఎన్ని గాడిదలు బయట తిరుగుతున్నాయో. ఇప్పుడు చెప్పండి ఆంటీ, మీకు ఎంత కట్నం కావాలి అంటుంది. మాకు కట్నం ఏం అవసరం లేదమ్మా, అసలు ఒక్క రూపాయి కూడా అడగను అంటుంది. అబ్బా ఆంటీ, మీరు భలే మాటలు మారుస్తారు కదా. మీ అబ్బాయి మీ ఇంటికి రాడులెండి, ఈరోజు మీ అబ్బాయిని జైల్కి పంపిస్తాను. మీ ఇద్దరికీ తెలీదా మన దేశంలో కట్నం అడగటం క్షమించరాని నేరం అని. మీరు ఆ నేరానికి పాల్పడ్డారు అని ఫోన్ తీసి పోలీస్కి కాల్ చేసి వెంటనే వీళ్ళిద్దర్ని అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తుంది.